హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వేరియబుల్స్ ప్యానల్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ లెఫ్ట్ బాటంలో వేరియబుల్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి వేరియబుల్స్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. మెయిన్లీ ఇక్కడ మనం చూడబోయేది ఏంటంటే నేమ్, వేరియబుల్ టైప్, స్కోప్, డిఫాల్ట్, వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం నేమ్ గురించి చూద్దాం. సో ఇక్కడ క్రియేట్ వేరియబుల్ అని వచ్చింది. ఇక్కడ వేరియబుల్ నేమ్ అనేది ఇస్తున్నాను నేను. లొకేషన్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన. ఓకే, ఇంకోటి ఏజ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసిన. రెండు వేరియబుల్స్ క్రియేట్ చేసిన. ఇక్కడ నేమ్ కింద ఏంది మనం ఏమి ఇస్తాం, మనం వేరియబుల్ నేమ్ అనేది ఇక్కడ ఇస్తాం మనం. ఓకే, సో నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఆ వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేద్దాం. లొకేషన్కి హైదరాబాద్ అని వాల్యూ అసైన్ చేసిన. మనకి ఇష్యూ ఏం లేదు ఇక్కడ. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇప్పుడు ఇంకో అసైన్ యాక్టివిటీ తీసుకొని ఇప్పుడు ఏజ్ తీసుకుందాం. ఏజ్ అనే వేరియబుల్ తీసుకుందాం. దీనికి ఇప్పుడు సపోజ్ ర్యాండమ్లీ 20 అని ఇస్తున్నాం. ఓకే, బట్ మనకి ఇక్కడ ఇష్యూ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనము లొకేషన్ అనే వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు డేటా టైప్ అనేది స్ట్రింగ్ ఉంది. సో అని మనం స్ట్రింగ్ ఉంది. ఓకే, సేమ్ మనం ఇక్కడ వాల్యూ కట్టి స్ట్రింగ్లో ఇచ్చినాం. బట్ ఏజ్ అనేది ఏంది, ఏజ్ అనేది మనం నెంబర్ ఇస్తాం అక్కడ. బట్ ఇక్కడ డేటా టైప్ ఏమి ఇచ్చినాం, మనం స్ట్రింగ్ వచ్చింది, డిఫాల్ట్ స్ట్రింగ్ తీసుకుంది. ఇప్పుడు మనం దాన్ని చేంజ్ చేయాలి, దేనికి ఇంటిజర్ చేంజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తే, స్ట్రింగ్ పైన క్లిక్ చేస్తే మనకి అవైలబుల్ ఉన్న డేటా టైప్స్, వేరియబుల్ టైప్స్ అనేవి కనిపిస్తాయి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి, బులియన్, ఇంటిజర్, స్ట్రింగ్, ఆబ్జెక్ట్, డేటా టేబుల్, అరేస్ అండ్ బ్రౌజ్ ఫర్ టైప్స్. సో ఇందులో ఏంటంటే సపోజ్ ఇక్కడ మనం ఏజ్ అంటే నెంబర్ కదా, సో ఇంటిజర్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇంటిజర్ ఇక్కడ వేరియబుల్ టైప్ అనేది చేంజ్ చేసి ఇంటిజర్కి. సో ఇక్కడ మనకి ఇష్యూ అనేది వెళ్ళిపోయింది. ఇలా మనకి వేరియబుల్ టైప్ అనేది హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఏమైనా ఏంటంటే ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ బులియన్ అంటే బులియన్ టైప్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రింగ్ ఉంటే స్ట్రింగ్ సెట్ చేసుకోవచ్చు. లేదు మనకి సపోజ్ ఇక్కడ డిక్షనరీ లేదు, డిక్షనరీ కావాలనుకుంటే ఇక్కడ బ్రౌజ్ ఫర్ టైప్స్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిక్షనరీ అని సెర్చ్ చేయండి. డిక్షనరీ అని సెర్చ్ చేద్దాం. ఓకే, ఇక్కడ డిక్షనరీ అనేది ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన డిక్షనరీ ఆఫ్లో లైక్ స్ట్రింగ్ ఇస్తున్నా, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం సెలెక్ట్ చేసుకొని చూసారా, డిక్షనరీ వచ్చేసింది. లేదు అరే కావాలంటే మనకి ఇక్కడ అరే ఉంది. అరే ఆఫ్ ఇంటీజర్స్ స్ట్రింగ్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఇలా మనకి వేరియబుల్ టైప్ ఏంటంటే లైక్ వేరియబుల్ టైప్స్ చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది మనకి ఇక్కడ. సపోజ్ ఇక్కడ లేని టైప్స్ కావాలంటే అప్పుడు ఏం చేయాలి, మనం బ్రౌజ్ ఫర్ టైప్స్ చేయాలి. సపోజ్ ఇప్పుడు డబుల్ చూద్దాం. డబుల్ సో యా డబుల్ సో డబుల్ గిట్ వచ్చింది ఇక్కడ. సో ఇలా మనం వేరియబుల్ టైప్స్ అనేది హెల్ప్ అవుతుంది. సో మనం ఏ వేరియబుల్ క్రియేట్ చేసినా దాని వేరియబుల్ టైప్స్ అనేది మనం ఇక్కడికి వచ్చి చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్కోప్ గురించి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ అసైన్ యాక్టివిటీస్ రిమూవ్ చేస్తున్నాం. అండ్ యాక్టివిటీస్ ప్యానల్స్ నుంచి సీక్వెన్స్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాం. సో ఇలా టూ సీక్వెన్స్ తీసుకున్నాం. ఈ సీక్వెన్స్ నేనేం చేస్తున్నా, సీక్వెన్స్ 1 అండ్ సీక్వెన్స్ 2. ఇప్పుడు మెయిన్ సీక్వెన్స్ లోపల 2 సీక్వెన్స్లు ఉన్నాయి. ఓకే, మనం ఇక్కడ ఇప్పుడు చూస్తే వేరియబుల్స్ ప్యానల్లో లొకేషన్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఈ వేరియబుల్ యొక్క స్కోప్ ఏంది, మెయిన్ సీక్వెన్స్. అంటే ఇది మెయిన్ సీక్వెన్స్ లోపల ఇంకో 2 సీక్వెన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ లొకేషన్ అనే వేరియబుల్ మనము ఈ మెయిన్ సీక్వెన్స్ లోపల ఏ యాక్టివిటీకి అయినా సరే, ఏ సీక్వెన్స్లో అయినా సరే మనం యూజ్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇది మెయిన్ సీక్వెన్స్లో, దీని స్కోప్ అనేది మెయిన్ సీక్వెన్స్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్ బాక్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చూద్దాం. ఇక్కడ ఓకే, ఇక్కడ ఏంది ఎల్ అని టైప్ చేయగానే మనకి సజెషన్స్లో లొకేషన్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఇష్యూ ఏం లేదు, మనకి లొకేషన్ అనేది మనం ఇక్కడ యాక్సెస్ చేయగలుగుతాం. అండ్ ఇక్కడ ఇది ఇంకో సీక్వెన్స్ కదా, ఇక్కడ మనకి ఇష్యూ లేదు, ఇక్కడ మనం యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే, అంటే దీని సీక్వెన్స్ మెయిన్ సీక్వెన్స్ కాబట్టి మెయిన్ సీక్వెన్స్ లోపల ఎన్ని సీక్వెన్సెస్ ఉన్నా, లేదంటే ఏమైనా ఏ యాక్టివిటీస్ ఉన్నా సరే అన్నిటికీ మన లొకేషన్ అనేది యాక్సెసిబుల్ అన్నట్టు. ఫర్ సపోజ్ ఇక్కడ సీక్వెన్స్ 2కి మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏంది, సపోజ్ కార్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసినాం. దీని యొక్క సీక్వెన్స్ ఏంది, ఇప్పుడు సపోజ్ మెయిన్ సీక్వెన్స్ అనుకో, ఇది మొత్తం మన అన్ని సీక్వెన్స్కి, అన్ని యాక్టివిటీస్కి యాక్సెస్ అవుతుంది. అదే ఇప్పుడు నేను సీక్వెన్స్ 2 అని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ దీని స్కోప్ ఏంది, సీక్వెన్స్ 2. ఓకే, ఇక్కడ ఇంకో వేరియబుల్ అనేది క్రియేట్ అయింది, దీన్ని డిలీట్ చేస్తున్నాం. ఓకే, కార్కి ఏంది సీక్వెన్స్ 2, స్కోప్ వచ్చేసి సీక్వెన్స్ 2. సో ఇప్పుడు ఈ కార్ అనేది మనం ఈ సీక్వెన్స్ 2లో యాక్సెస్ అవుతుంది లేదు చూద్దాం. చూడండి,
సి అని టైప్ చేయగానే మనకి కార్ అని సజెషన్స్లో చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఇష్యూ ఏం లేదు. బట్ సీక్వెన్స్ 1లో మనం సి అని టైప్ చేసినప్పుడు ఇక్కడ సజెషన్లో చూపిస్తలేదు. ఓకే, కావాలంటే మొత్తం టైప్ చేసి కార్. ఓకే, మనకి ఇక్కడ ఇష్యూ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఈ కార్ అనే వేరియబుల్ మనకి ఈ సీక్వెన్స్ లోపల లేదు అని చెప్పేసి అని చెప్తుంది అన్నట్టు, లైక్ ఇష్యూ వస్తుంది అన్నట్టు. ఎందుకంటే మనకి సీక్వెన్స్ యొక్క మనం ఈ కార్ వేరియబుల్ యొక్క స్కోప్ ఏంది, సీక్వెన్స్ 2. అంటే ఈ సీక్వెన్స్ 2 లోపల మాత్రమే మనకి ఈ కార్ అనే వేరియబుల్ మనం యాక్సెస్ చేయగలుగుతాం, ఇక్కడ యాక్సెస్ చేయలేము. సో అది ఇష్యూ ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడికి యాక్సెస్ చేయాలంటే ఇప్పుడు ఏంది, మనం దీని అవుటర్ సీక్వెన్స్ ఏముంది, మెయిన్ సీక్వెన్స్. సో ఈ వేరియబుల్ కార్ అనే వేరియబుల్ యొక్క సీక్వెన్స్ మనం చేంజ్ చేస్తే, స్కోప్ అనేది చేంజ్ చేస్తే మెయిన్ స్కోప్ అనేది సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇష్యూ రాదు. అలా అంటే స్కోప్ అనేది ఏంది, మనం ఏదైతే వేరియబుల్స్ క్రియేట్ చేస్తామో దాని యొక్క స్కోప్. సపోజ్ ఇక్కడ సీక్వెన్స్ 2 ఉంది అంటే సీక్వెన్స్ 2 మాత్రమే యాక్సెసిబుల్ అన్నట్టు, సీక్వెన్స్ 3లో యాక్సెస్ అవ్వదు. యా చూడండి, ఇప్పుడు సపోజ్ కార్ ఉంది, దాని సీక్వెన్స్ 2 చేంజ్ చేసిన. ఓకే, యా. సో ఇప్పుడు చూడండి, సీక్వెన్స్ 1లో ఇష్యూ వస్తుంది, సీక్వెన్స్ 2లో ఇష్యూ వస్తలే, ఎందుకంటే ఇక్కడ యాక్సెస్ చేయగలుగుతాం, ఇక్కడ యాక్సెస్ చేయలేము కాబట్టి. అండ్ ఇంకోటి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకో వేరియబుల్ క్రియేట్ చేద్దాం, ఓన్లీ సీక్వెన్స్ 1 క్రియేట్ చేద్దాం. ఓకే, సపోజ్ బైక్ అనే వేరియబుల్ క్రియేట్ చేసాం, ఇది సీక్వెన్స్ 1. మనం ఇక్కడ సీక్వెన్స్ చేంజ్ చేసుకుంటాం, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం ఏ సీక్వెన్స్ మాత్రమే యాక్సెస్ అవ్వాలని, సీక్వెన్స్ 1 అని సెలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వాలి, బైక్. చూడండి, ఇప్పుడు బైక్ అని ఇవ్వగానే మనకి సజెషన్స్లో బైక్ అని చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఈ బైక్ అనే వేరియబుల్ మనం ఈ సీక్వెన్స్ 1, దీని స్కోప్ వచ్చి సీక్వెన్స్ 1 కాబట్టి ఇక్కడ ఇష్యూ ఏం లేదు. అదే ఇప్పుడు సీక్వెన్స్ 2లో మనం చూద్దాం ఒకసారి, బి అని టైప్ చేసాం, ఇక్కడ సజెషన్స్ చూపిస్తలేదు, స్టిల్ మనం టైప్ చేసి చూద్దాం. సో స్టిల్ ఇక్కడ ఇష్యూ వస్తుంది, ఎందుకంటే దీని స్కోప్ వచ్చేసి ఓన్లీ సీక్వెన్స్ 1 కాబట్టి. అలా అలా మనము ఏ ఏ ఈ మనం క్రియేట్ చేసే వేరియబుల్స్ ఏ స్కోప్లో మాత్రం వర్క్ అవ్వాలనుకుంటామో ఆ స్కోప్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇలా మనకి స్కోప్ అనేది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు డిఫాల్ట్ గురించి చూద్దాం. డిఫాల్ట్ ఏంటంటే జస్ట్ మనం వాల్యూస్, సపోజ్ ఇక్కడ ఏమి ఇస్తున్నా, గోవా అని ఇస్తున్నాం. ఓకే, లొకేషన్ వచ్చేసి గోవా అని ఇచ్చిన. ఈ సీక్వెన్స్ రిమూవ్ చేద్దాం, మెసేజ్ బాక్స్లో ఒకటి నుంచి. యా, ఇక్కడ ఏం చేస్తున్నా లొకేషన్ అని ఇస్తున్నాం. ఓకే, లొకేషన్. ఇప్పుడు లొకేషన్ మనం రన్ చేసి చూస్తే ఇప్పుడు ఏమొస్తుందంటే గోవా అని వస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఏమి ఇచ్చినాం, గోవా అని ఇచ్చినాం. లేదు మనకు గోవా కాదు, సపోజ్ హైదరాబాద్ అని రావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే అసైన్ యాక్టివిటీ తీసుకొని అక్కడ లొకేషన్ అని వేరియబుల్ ఇచ్చి ఇప్పుడు హైదరాబాద్ అని వాల్యూ ఇచ్చుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఆ డిఫాల్ట్ వాల్యూ అనేది హైదరాబాద్ వాల్యూతో రీప్లేస్ అవుతుంది. ఓకే, చూడండి హైదరాబాద్. ఓకే, ఇలా సపోజ్ మనం ఇక్కడ ఏం లొకేషన్కి ఏం వాల్యూస్ ఏం అసైన్ చేసలేం అనుకో, అప్పుడు మనకి డిఫాల్ట్ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది అక్కడ. ఇంతే, సింపుల్. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.